ఈ 2025 సంవత్సరంలో అష్టమ శని అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుంది, దాని ఫలితాలు ఏంటి అనేది క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం మనం. 2025 సంవత్సరంలో శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశికి మూవ్ అయింది. అంటే ఈ కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వచ్చింది. మీనరాశి 8వ స్థానం అవ్వాలంటే మీ రాశి ఏదై ఉండాలి, ఇక్కడ నుంచి రివర్స్లో 8 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 సింహరాశి అయి ఉండాలి. ఒకవేళ మీ రాశి సింహం అయి ఉంటే మీకు అష్టమ శని ప్రారంభమైంది అని అర్థం. అర్ధాష్టమ శని అంటే శని 4లో కదా. ఒకవేళ ఇది 4 అవ్వాలంటే 4 రివర్స్లో కౌంట్ చేయండి. 1 2 3 4 మీది ధనుసు రాశి అవ్వాలి. ఒకవేళ మీది 2025 సంవత్సరంలో సింహరాశి అయినా ధనుసు రాశి అయినా ఈ శని ఎఫెక్ట్ హెవీగా ఉంటుంది. అయితే దీనికి తోడు ఎక్కడి నుంచి ఏ రాశి నుంచి మూవ్ అయ్యాడు శని అనే పాయింట్ కూడా చాలా మేజర్గా మనం కన్సిడర్ చేయాలి. ఎక్కడి నుంచి మూవ్ అయ్యాడు, కుంభం. అంటే మూవ్ అయిన పొజిషను ఒక 8 అయి ఉంటే అనే అంశం కూడా తీసుకొని రివర్స్లో 8 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 అంటే ఈ మూవ్ అయిన శని ఎవరైతే ఉన్నారో అష్టమ శని కానీ అర్ధాష్టమ శని పొజిషన్లో కానీ ఈ 3 రాశుల వాళ్ళకే ఎఫెక్ట్ తీసుకొస్తాడు అనేది, హెవీ ఎఫెక్ట్ తీసుకొస్తాడు అనేది దాని మీనింగ్ అనమాట. అంటే మీరు గమనిస్తే మీ తరఫున వాళ్ళు లేదా మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరినైనా అడగండి, వాళ్ళది కాలు బెణికింది, చెయ్యి బెణికింది, లేదా కాలు విరిగింది, చెయ్యి ఇరిగింది, ఏదో ఒక ఆర్థోపెడిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బోన్ రిలేటెడ్, నర్వ్స్ రిలేటెడ్ అంటే నరాల రిలేటెడ్కి సంబంధించినవి ఏవైనా కూడా వాళ్ళు పట్టు వేసుకొని తిరుగుతున్నారు, లేదా కట్టు వేశారు, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు, లాంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం 2025లో ఎయిదర్ కర్కాటక రాశి వాళ్ళు కానీ, సింహరాశి వాళ్ళు కానీ, ధనుసు రాశి వాళ్ళు కానీ మాత్రమే ఉంటారు. మ్యాక్సిమం అందరూ వాళ్ళే ఉంటారు అనట్లేదు, ఎందుకంటే శని నక్షత్రం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 90% వాళ్ళు, 100లో 90% వాళ్ళు ఈ 3 రాశి వాళ్ళే ఉంటారనమాట. దీనికి చేయవలసిన రెమెడీస్ ఏంటంటే ప్రతి శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా ఉత్తమమైన పని. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అష్టమ శని ప్రారంభమవుతున్న రాశికే కాదు, అష్టమ శని విడిచిపెట్టిన రాశికి కూడా శనీశ్వర గ్రహం ఎఫెక్ట్ ఇస్తుంది. అలానే ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం, కానీ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని అయిపోయింది, అంతే కదా. 1 2 3 4 స్థానం కదా. కాబట్టి వృశ్చిక రాశికి కూడా టెంపరీ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే చిన్న దెబ్బే అనుకున్నది కూడా పెద్ద దెబ్బలాగా మారిపోయి చాలా కాలం పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీని పట్ల మరింత ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ కమెంట్ చేయండి.